ఆడే వీడు పెద్దనే ఉండే ఫోటో ఇంకోటి ఎప్పుడు ఇక్కడ చేసారు సార్ ఇక్కడ చేతకు ile అంతా చిన్న బండి మహేష్ పెద్ద కెమెరా అవుట్లేదు పైన తగ్గితే కుర్కాలు పెట్టుకుంటాను అన్న ఎంత అన్న రాయేసనా ఏఎన్సీ చైర్మన్ దామోదరరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్న సర్పంచులు అంతర్గత సర్పంచ్ కోనగిరి నారాయణ గారు ఈరోజు రైతులకు ఒక పండుగ లాంటి కార్యక్రమం అంటే రైతు వేదిక అనేది రైతులందరూ కూర్చొని మంచి చెడు మాట్లాడుతూ అధికారుల సలహాలు వినాలని ఉంది. నా నమస్కారాలు.
అంతకుముందు ఎన్నడూ కూడా రైతులు ఎక్కడైనా కూర్చొని మాట్లాడుకోరు. ఆత్మకమిటీ చెందిన రాజరెడ్డి గారు చలిగా సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా ఈరోజు చక్కటి గ్రామంలో అలాగే వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇచ్చిండు మన కామ బతకాలు మనకు 5,000 భాగం ఆ సార్ ఇచ్చిండు మా సార్కు ఒక నమస్తే చిన్నగా అమ్మాయి కూడా నేను మొత్తం ఆగలేదు. కూర్చుండి ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని గ్రహించి రైతులకు కూడా 4 విషయాలు మాట్లాడుకోవాలి, ఒకరికొకరు తమ సలహాలు ఇచ్చిపుచ్చుకోవాలంటే తప్పనిసరిగా ఒక వేదిక ఉండాలి. ఆ వేదిక కూడా ఏదో చిన్న కాకుండా సకల సౌకర్యాలతోని ఉండాలనే ఉద్దేశంతో క్లస్టర్లు ఏర్పాటు చేసి ప్రతి క్లస్టర్కు ఒక ఏఈఓను పెట్టి ఆ క్లస్టర్కు ఒక రైతు వేదిక ఉండాలనే ఉద్దేశంతో కార్యక్రమం తీసుకుని దీన్ని కూడా దాదాపు 20 గుంటల స్థలం తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కడైనా 20 గుంటల స్థలంలో నిర్మాణం చేయడం జరిగింది. అన్నలకు రైతు అన్నలకు రైతు సమన్వయ సమితి పెద్దలకు కార్యకర్తలకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రైతు వేదిక అనేది మన సీఎం కేసీఆర్ గారు మంచి ఆలోచన చేసేది. మనం ఏ పంట పెట్టుకోవాలని ఇక్కడ నిర్ణయించుకోవాలని ప్రతి గ్రామానికి కూడా మంచి పనులు చేస్తారు. వారికి కృతజ్ఞతలు. రైతు వేదిక పనులలో మేము ఏ ఒక్కటి కూడా రాజీ పడలేము. అంతా మేము మంచిగా చేయించిన మంచిగా ఉండాలని. ఏదైతే ముఖ్యమంత్రి గారి కళ వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియదు కాదు. మరి చాలా సందర్భాలలో ప్రతి విషయంలోనూ ప్రతి స్కీమ్లోనూ రైతుకు ఉండాలనే ఉద్దేశంతో ఒక రైతు వేదికలు ఏర్పాటు చేసి మరి రైతులకు ఏదైతే ఎక్కడో కూర్చోవడానికి కుల సంఘాలలాగా మరి రైతులకు కూడా ఒక భవనం ఉండాలి. వారితో పాటు అధికారులకు కూడా సూచనలు సలహాలు ఇచ్చేందుకు ఒక వేదిక ఉండాలని గౌరవ శాసనసభ్యులు వారి చేతుల మీద ఇక్కడే ఫౌండేషన్ వేసుకొని మరి ఇక్కడే
ఇదే లాస్ట్గా ఓపెనింగ్ కూడా చేసుకోవడం జరిగింది. మరి వారు కూడా వారి చేతులను ఈరోజు రైతు బీమా చెక్ అందుకోవడం జరుగుతుంది. మరి ఇట్లాంటి స్కీమ్స్ చేస్తున్నట్టు గౌరవ సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరూ కూడా నమస్కారం. మన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను ఒక గౌరవపరమైన సమాజంలోనే ఒక గౌరవపరమైన స్థానంలో నింపడానికి రైతులందరూ కూడా ఏ గ్రామంలో ఉన్నటువంటి రైతులు ఆ గ్రామంలో సమస్యలు వచ్చినప్పుడు ఒక దగ్గర కూర్చొని చర్చ చేసుకోవాలంటే వారికి కూడా సొంతంగా వేదికలు కావాలి, భవనాలు కావాలని నిర్మింపజేసి ప్రతి క్లస్టర్లో ఒక ఏవన్ పెట్టి మనకు సలహాలు ఇస్తున్న సందర్భం మనకు తెలుసు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా రైతాంగ సంక్షేమ కొరకు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మనం ఎప్పటికీ మద్దతు ఉండి మన సంక్షేమ కొరకు నిరంతరం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు కూడా అండగా ఉండి మనం ఇంకా సంక్షేమంలో ముందుండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే జగిత్యాల రైతు ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక సంక్షేమం ఉన్నటువంటి రైతుగా తీర్చిదిద్దడంలో అందరం కూడా మనం సహకరించి నెల రోజుల నుంచి పేపర్లో ఆయిల్ బాంబ్ గురించి చాలా చర్చ జరుగుతున్నది. మరి దాని మీద మన ముఖ్యమంత్రి గారు మన దేశం బయట దేశాల నుంచి ఎంత నూనె దిగుమతి చేసుకుంటున్నారు, ఎన్ని గ్యాలన్లు చేసుకుంటున్నారు అన్నది చర్చకు తీసుకొస్తే అసలు వెలగట్టలేనంత తీసుకొస్తున్నాం బయట నుంచి. మరి అది మన దగ్గర మన దేశంలో పండుతలేదు, నూనె గింజల ఉత్పత్తి లేదు మన దగ్గర. మరి అలాగే గత కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాం మన రైతులకు వడ్లు పండిస్తే పరిస్థితులు ఎట్లున్నాయి, మిల్లర్ ఏమంటున్నాడు, పరిస్థితులు ఎట్లున్నాయి. మరి వడ్లను మనం ఏ రకంగా తగ్గించుకొని గిట్టుబాటు ధర ఉన్నటువంటి నూనె గింజల దిక్కు గిట్ట వెళ్ళినట్టయితే మరి రైతుకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. కనీసం ఏవో గారు రాత్రి ఇంటికి పోయి తెల్లారి వచ్చి మనకు సీరియల్ నెంబర్ ఇస్తున్నారు. మరి ఇట్లానే వడ్లను పండిస్తే ఇదే రైతు వేదికలకు పడుకోబెట్టుకొని తెల్లారి మనం వాళ్ళకి డ్యూటీ చేయించుకునే పరిస్థితి ముందు ఉన్నది. ఇవన్నీ రైతులు ఆలోచించుకొని పూర్తి స్థాయిలో ఇలాంటి రైతు వేదికలలో చర్చలు పెట్టుకొని ఈ రైతు వేదికను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సేవ చేస్తాను. సార్, ఇది మన లాస్ట్ ఇనాగ్రేషన్ సార్. అన్నీ కూడా క్లస్టర్ రైతులన్నీ కూడా వినియోగిస్తారు, ట్రైనింగ్లో పాల్పంచుకుంటున్నారు. అందరూ కూడా ఏ వస్తుంటే కూడా మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ యొక్క చైర్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం సార్. గవర్నమెంట్ ఇచ్చింది సార్ ఇది. అలాగే ఒక మైక్ సెట్, ప్రతి వేదికకు ఒక మైక్ సెట్, తర్వాత ఒక 120 కుర్చీలు రైతులకు సమావేశం ఏర్పాటు చేయడానికి ఇచ్చింది సార్ ఇది. అందులో మనం జగిత్యాల జిల్లా మొత్తంగా సేకరించాం సార్. అది టెండర్ కాన్ఫర్ చేసి మనం సేకరించాం సార్. ఇప్పుడు ఇది ఒక ఆరంభం మాత్రమే సార్. ఎందుకంటే ఈ యొక్క వేదికలను ఈ పంట మార్పిడికి, తర్వాత వివిధ రకాలుగా రైతులని ట్రైన్ చేయడానికి ఒక వేదికలు వినియోగించడానికి ఒక రైతు వేదిక నిర్మాణం చేయడం జరిగింది. రైతులకు ఫంక్షన్, రైతు క్షేమంగా ఉండని కోసం మనం పాటుపడుతున్న ఫంక్షన్ ఇది. ఈ రైతులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సాధక బాధకాలు డిస్కషన్ చేయడం కోసం వాళ్ళకు ఒక రూఫ్ కావాలి, వాళ్ళకు ఒక స్థలం కావాలి, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోనికి, వాళ్ళ పై అధికారులు అగ్రికల్చర్ అధికారులతో కూర్చొని మాట్లాడుకొని ఒక స్థలం కావాలి అని కేసీఆర్ గారు ఆలోచన చేసి ఈ రైతు వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. మన నిజంగా కూడా ఈ ఆలోచన కట్టడమే గొప్పతనం. ఎక్కువగా ఈ మనకు కులాస సైంటిఫిక్ సెక్షన్లో కూడా ఎక్కువ పాల్గొంటారు సార్. పాల్గొని అక్కడ కూడా డిస్కషన్లో ఉంటారు. సో ఇట్లాంటి మనకు ఒక మంచి ఎమ్మెల్యే దొరకడం కూడా మన అదృష్టం. మరి వారి ద్వారా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి రైతులందరూ కూడా ఈ వేదిక ద్వారా అన్నీ కూడా మీరు దీని యూటిలైజేషన్ 100%గా సాటిస్ఫాక్టరీగా చేసుకొని మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా మళ్ళీ రైతు వేదిక అనే ఆలోచన ఒక దేశంలో ప్రపంచంలో నిలిచిపోయే విధంగా అసలు ఆలోచన ఇది గొప్ప రావడం అనేది చాలా గర్వకారణం. వచ్చిన ఆలోచనలు ఈరోజు దేశంలోనే అగ్రగామిగా నిలిపి రైతులకు ఒక మంచి చోటు కల్పించి రైతులను అత్యున్నత స్థాయికి తీసుకుపోవాలనే ఒక గొప్ప ఆలోచన ఈ యొక్క రైతు వేదికలో జరగాలని
ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈరోజు రైతులందరూ కూడా సమిష్టిగా చాలా కష్టపడుతూ ఉంటారు. రైతులు శ్రమజీవులు కాబట్టి వాళ్ళు సాధించాలనుకుంటే చేయాలనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. కానీ మంచి మెలకువలు నేర్పాలి. ఒక స్కూల్కి వెళ్తే అక్కడ ఉన్న స్టూడెంట్ ఏ విధంగా మంచి మంచి మెలకువలు నేర్చుకొని విద్యారంగంలో మంచి పొజిషన్లో ఏ విధంగా నిలబడతాడో ఆ విధంగా ఒక రైతు కూడా రైతు వేదిక నుంచి దానికి అనుసంధానంగా ఏఓ గారు అనుసంధానం చేసి అక్కడ రైతులకు కావాల్సిన మెలకువలు మంచి పంట ఏ విధంగా వేయాలి. మన రైతు బంధు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలోనే రైతులకు శ్రీరామ రక్షగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా నిరుపేదలకు ఈరోజు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంజయ్ గారి చేతుల మీదుగా రూరల్ మండల్ ప్రజలందరికీ కూడా ఇస్తున్న తరుణంలో ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా నేరుగా అర్హులైన వారందరికీ కూడా లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఇవ్వడం, ఇది కూడా నిరుపేదలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే ఒక మంచి స్కీమ్ అనేది ముఖ్యమంత్రి గారు తీసుకురావడం చాలా గొప్ప విషయం. ఇంకా కూడా అనుకుంటా ఉన్నారు రేషన్ కార్డు వాళ్ళకి ఏది దొరుకుతుందో ఎక్కడ సందు దొరుకుతుందో దేన్ని మాట్లాడాలని ఆలోచిస్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని సంఘాలు బాగుండాలనే ఒక గొప్ప ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి గారు కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకుంటా వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలనే తపన మన ముఖ్యమంత్రి గారి ఇంట్లో ఒక తండ్రికి ఏ విధంగా తపన ఉంటుందో మన ముఖ్యమంత్రి గారికి ఆ విధంగా ఉంటుంది. చెడగొట్టే వాళ్ళకు అనేక రకమైన ఆలోచనలు వస్తాయి. కాబట్టి రైతులు ఏదేమైనా కూడా మీరందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇవన్నీ నేను చెప్పే కన్నా అనుభవిస్తున్న మా రైతు సోదరులు కావచ్చు, అనుభవిస్తున్న మా మహిళా తరుల కళ్యాణ లక్ష్మి కావచ్చు, అనేక రకాల స్కీమ్లు అందిస్తున్న బీడీ పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా కేసీఆర్ కిట్ కావచ్చు, ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళకంటే తీసుకుంటున్న ఎవరైతే ఉన్నారో మీడియా ద్వారా మా ప్రజలందరూ కూడా మా గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇవన్నీ కూడా మన జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ మొత్తంలో తీసుకొస్తున్నందుకు సంజయ్ గారికి కూడా మా అందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ చాలా సంతోషం. జగిత్యాల నియోజకవర్గం మధ్యలో 13 రైతు వేదికలు ఉంటే 13 కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు సోదరుడు ఇటు పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డ మిత్రుడు మా గంగరామ్ గౌడ్ గారు చనిపోవడంతో ఆ దుఃఖద టైంలో మనం ఎందుకు చేయాలని చెప్పి 2 రోజులు ఆపడం జరిగింది. ఎందుకంటే చాలా మంచి అందరిలో కలిసి ఉండేవాడు. అందుకే కొంత వెయిట్ చేసాం, అంతే తప్ప వేరే ఏం లేదు. ఎప్పుడో మూర్తి కూడా కావడం వివిధ హోదాల్లో నాయకులు మన ముఖ్య అతిథి జడ్పీ చైర్మన్ ప్రసాద్ గారు అందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎట్లుంది వ్యవసాయం, అంతకుముందు ఎట్లున్నదని ఒక్క దీన్ని చెప్పాలంటే మన 4 ఊర్లు ఉన్నాయి. తాటిపల్లి కాలువ పక్కకెళ్ళే పోతుంది, చుక్క నీళ్ళు ఉన్నాయి. ఇక్కడ మోటార్ వేయాలి, 2 కిలోమీటర్లు గుంజుకోపోవాలి. గంగారెడ్డి ఆడకేసుగా పోయినాక 4 రోడ్డు గుంజక మోటార్ కాలిపోవాలి. ఇంతకుముందు చెప్పినట్టు దావరం పోనా మోటార్ నడితే మోటార్ లోడ్ ఎక్కువైతే ట్రాన్స్ఫార్మర్ కావాలి. తాకోసారి వచ్చి కాలువలు వచ్చి బెదుకుతారు, మేము ట్రాన్స్ఫార్మర్ మీకెత్తాం, మోటార్ మీకెత్తాం. మన ప్రభుత్వం వచ్చాక కూడా గిట్టనే కిందికి నీళ్ళు పోతలేమని చెప్పి ఒక పెద్ద నాయకులు కాలువ మీద మోటార్లు అన్నిటికీ కరెంట్ బంద్ చేయాలి, అందరు కరెంట్ ఇవ్వాలి. చక్కగా ఆఫీస్కి చెప్తే ఆర్టికల్ ఒక ఫోన్ వచ్చింది గజ్జమని అందరూ. ఆనాటికల్ ఇయ్యాలి వరకు ఎన్నాడు కూడా ఆ మోటార్ కార్డ్ కానీ కరెంట్ కానీ ఆగలేదని చెప్తున్నారు. అంటే మనం ఇవన్నీ చూస్తున్నాం. పక్కకే మనం చలిగాలి అదృష్టవశాత్తు కాలువ మంచిగా కావాలి, చెరువులో నీళ్ళు వస్తున్నాయి, పార్కం బాధలేదు. ఇక ఆ కిందికి పోతాం అంతర్గా అంబార్పేట మీది కొంత అదే పరిస్థితి, అంతర్గా పరిస్థితి మీ అందరి తెలియదు కాదు. చాలా దయనీయ పరిస్థితి. విధులేని పరిస్థితుల్లో బారాడ భూములు అమ్ముకుంటలో నేను ఒక్కరు. వాస్తవానికి మాకు అవసరం లేదు. పెద్ద వైద్యులు, నేను డాక్టర్, ఇంకా 10 ఎకరాలు కొనుక్కోవాలి. అందరు డాక్టర్లు 40 ఎకరాలు 50 ఎకరాలు కొనుక్కుంటే 60-70 ఎకరాలు ఉందని 15 ఎకరాలకు వచ్చినాయి నీళ్ళు లేక. మా రైతాంగాలు కూడా ఎంత కష్టపడుతుందో ఆ బాధ నాకు తెలుసు.
పిల్లలన్నాక పొద్దున్నాక పడబడి కష్టపడి పంట ఎత్తే అది ఎండిపోయే పరిస్థితి. నా లింగారెడ్డి ఉండే నా దోస్తు బాగా చిన్నప్పటి దోస్తు. వాళ్ళ తండ్రి అంతా ఇంతో భూమి కొనిచ్చి భూమి ఉన్నది, ఇంటి పక్క ఇల్లే కేవలం దుబాయ్ వీకెండ్. మరి ఏం చేయాలి? 10 ఎకరాలు భూమి ఉండి దుబాయ్ వెళ్ళి. మరి ఇవాళ ఈ కాలం వచ్చినాక ఆ కొడుకు మంచి వ్యవసాయం చేసుకుంటూ సమయంగా చెప్తాం. మా రంజిత్ సార్ నిండా నీళ్ళు వస్తున్నాయి, బాధ లేదని చెప్పి అంతేగా సార్, ఇది వాస్తవం. దీనికి కారణం మన ముఖ్యమంత్రి గారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిర్రు, ఎకరా నీళ్ళు వారలేదని చెప్పి మన జైతాలో కూర్చొని పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కాదు. వాళ్ళే అంతా ముందు అంతరావసరం నింపుతామని ఓ పడబడ్డ మోటార్లు తెచ్చి, పలిగిపోయే పైపులు తెచ్చి, ఈడి కాడిగేసి 2 మంత్రులు తెచ్చారు. ఓ కొబ్బరికాయ కొట్టిరు, మేము అందరం పైన సమరపడ్డాం. దోసెడితో నీళ్ళు పోయేలాగా ఆయన మోటార్లు నింపే పైపు కాదు. వాళ్ళు మాట్లాడతారు, డూప్లికేట్ పైపులు ఎత్తారు, పైపుల కోసమే పైసల కోసమే ప్రాజెక్ట్ అంటారు. పైపుల కోసం ప్రాజెక్టు కాదు, ప్రజల కోసం ప్రాజెక్టు. ఇండియాలో పక్కన అంతర్గామపై అడుగుంది, ఒడ్రకాలు ఉంటుంది అడుగుంది, తాగడానికి నీళ్ళు ఉండకపో. నేను ఓడిపోయినాక రవీందర్ రెడ్డి నేత కరీంనగర్ పోయి కలెక్టర్తో మాట్లాడి అంతర్గామ సబ్ స్టేషన్కి వెళ్ళి ఒడ్రకాలు దాకా పైప్ లైన్ అయితే తాగేదానికి దోసెడితో తాగేందుకు నీళ్ళు, దోసెడితో తాగేందుకు నీళ్ళు. కానీ ఇవాళ రామప్రకాడ తూంగట్టించి వర్తకాలకు పైప్ లైన్ వేసి ఆ చెరువు నింపిన మొత్తం డుక్కిందని చెప్పి తెలియదు. జగిత్యాల నియోజకవర్గం 80,000 చిల్లరిస్తే మన జగిత్యాల మండలకు ఇదివరకు 19,000 మంది ఉంటే కొత్త 406 ఇస్తున్నారు. ఇప్పుడు అవన్నీ కలిపి 19,559 అవుతున్నాయి. మరి కొత్త రేషన్ కార్డులతోటి బియ్యమే కాదు, బియ్యంతో పాటు రేపటానికి కానట్టుంటే ఏదైనా పోయి దవాఖాలు సరికైతే ఆ దవాఖాలతో చూపిస్తే, తెల్లకాడు చూపిస్తే ఆరోగ్యశ్రీలా ఉచితంగా ఎన్నో ఆపరేషన్లు అవుతాయి. ఇక్కడ కాదు, హైదరాబాద్ దాంట్లో కూడా గుండె ఆపరేషన్ కలిపి పెడితే కిడ్నీ ఆపరేషన్ దాకా ఇవన్నీ ఆపరేషన్లు కాలు ఇరుగుతాయి, చెయ్యి ఇరుగుతాయి, ఇవన్నిటికి కూడా ఉన్నాయి. ఇవన్నిటికి కూడా ఉపయోగపడతాయి. ఎన్నో కార్యక్రమాలు చెప్తున్నాం మన ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే పొద్దుతుంది. అరే ఊరికేం చెప్తున్నారు అంటారు. ఊరికే కాదు, తప్పు కూడా మనము చేసిన గొప్ప వ్యక్తి. తెలంగాణ కోసం ప్రాణాలైన త్యాగం చేసేందుకు సిద్ధపడ్డ కేసీఆర్ గారిని మనం ఎన్నిసార్లు తలుచుకున్నాం, తప్పలేదు. మనకు అందబెట్టే చెయ్యి, పింఛన్ ఇస్తే చెయ్యి, బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి. ఇవాళ రైతు బంధు 15,000 కోట్లు ఇస్తుండో, ఇవాళ కొన్ని 100 సంవత్సరాల నుంచి ఏ దళితులు అయితే వెట్టి చాకరీ అంటే తరం వివిధ రకాలుగా బాధలు పడ్డారో ఆ దళితుల కోసం దళిత బంధు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారికి నమస్కరిస్తూ ఆ దళిత బంధు కార్యక్రమం చేస్తే కొంతమంది ఇక పార్టీల పేరు ఏం చెప్పాలని నాయకులు బాగుపడుతున్నట్ట ఏక మార్గం గిట్టని చెప్పేది పెట్టిండు. అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. మనం గౌరవిస్తే వాళ్ళు అవమానపరిచే విధంగా కొన్ని తరాల నుంచి అంటరానితనం రెడ్డి చాకరీ చేసిన వాళ్ళకి ఇంత చేసిన తప్పని అని చెప్పి నేను కూడా ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మేమందరం కూడా పూర్తిగా సమర్థిస్తూ ఇది గొప్ప దానికోసం ధైర్యం ఉందని లక్ష్మి పెట్టదట. ఇలా కొన్ని పైసలు ఖర్చు కష్టం ఉన్నది. మరొక ఐఏఎస్ అధికారి హైదరాబాద్ చెప్పాడు, మన ముఖ్యమంత్రి గారు ఇంకా కొంచెం భగవానే నార్త్ ఇండియా ఐఏఎస్ ఆఫీసర్ చాలా పెద్దోడు జయించాల పనిచేసి హైదరాబాద్ కలిసి నేను డాక్టర్ని కాబట్టి కొంచెం మంచి సమాధానం ఉంది. इसके साथ भगवान है जब उन्होंने तनखा बढ़ाए అంటే ఉద్యోగస్తుల జీతాలు బాగా వచ్చే తక్కువనే అనుకుంటారు. మన వ్యవసాయ జీతాలు సురేష్ సార్ ఎంత మీ జీతం 1,00,000 వస్తుందా? 1,00,000 నాయక్ సాబ్ నీకు ఎవరికో ఉన్నారని చెప్పి అరే నేను డాక్టర్గా ఉన్నప్పుడు నెలకు బస్సు 20 లక్షలు సర్కార్కే కాదు ఉంటా 90,000 వస్తుంది నాయక్ సాబ్. దేవు గారు మీకు 64,000 వస్తుంది. మనం 4 ఊర్లో సేవ చేస్తున్నాం. అంటే ఇంత జీతాలు పెంచినప్పుడు అధికారులు భయపడారంటే ఏం చెప్తాడు సార్. అట్లాగే రైతు బంధు ఇచ్చినప్పుడు రూపాయ 2 15,000 కోట్లు 6,000 కోట్లు అనుకున్నారు ఫస్ట్. వ్యవసాయ భూమి పెరగబట్టి నీళ్ళు ఇవ్వబట్టి కరెంట్ ఇవ్వబట్టి పండించడం ఎక్కువైపోయి 15,000 కోట్లు పైసలు వచ్చినాయి. ఇప్పుడు అట్లనే ఆ భగవంతుడి సహకారం మన ముఖ్యమంత్రి గారికి ఉండాలి. ఈ దళిత బంధు కూడా సక్సెస్ కావాలని చెప్పి మనసారా భగవంతుడిని ప్రార్థిస్తూ కేసీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.